శ్రీను గారు వాళ్ళ ముగ్గురు అమ్మాయిలైన రమ్య, సౌమ్య, యామినికి చెరుకో 10 లక్షలు ఇచ్చారు. సో రమ్య ఏం చేసింది? రమ్యకి ధైర్యం ఎక్కువ, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ. సో ఆ 10 lakhs ని హై గ్రోత్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఈ స్టాక్స్ అనేవి 15% రిటర్న్ ని జనరేట్ చేస్తాయి అనుకుందాం. అదే విధంగా సౌమ్య ఉంది, ఆమెకి అంత ధైర్యం లేదు. సో అందుకనే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయిన గవర్నమెంట్ బాండ్స్ లో ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసింది. గవర్నమెంట్ బాండ్స్ లో రిటర్న్ 7%. అదే విధంగా యామిని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇవి 12% రిటర్న్ ని జనరేట్ చేస్తాయి అనుకుందాం. సో ఇలాగే వీళ్ళ ముగ్గురు డబ్బుని డిపాజిట్ చేసి వదిలేశారు. అలా 20 years పాటు ఉంచితే రమ్య ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు 1,65,00,000గా మారింది. అదే సౌమ్య ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 lakhs కాస్త 20 years తర్వాత 40 lakhs గానే మారింది. అదే యామిని డబ్బు దాదాపుగా ₹1,00,00,000 గా మారింది. సో ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి.